తెలుగుదేశం పార్టీ 2 విడతల్లో 140 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన విశాఖ జిల్లాలో 5 స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మొత్తం 15 స్థానాలకు గాను 10 మంది అభ్యర్థులను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను నేడు విశాఖ పర్యటన సందర్భంగా సీఎం ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విశాఖ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా విజయం సాధిస్తారనుకున్న వారికే టికెట్ కేటాయిస్తున్నారు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా 3వ టికెట్ దక్కించుకోగా పశ్చిమ నుంచి గణబాబు సైతం 3వ తెలుగుదేశం టికెట్ కైవసం చేసుకున్నారు. దక్షిణం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు మళ్లీ అవకాశం కల్పించారు. ఒకసారి పోటీ చేసిన స్థానం నుంచి మళ్లీ తిరిగి పోటీ చేయడం అలవాటు లేని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో భాజపాకు కేటాయించిన విశాఖ ఉత్తరం స్థానం నుంచి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అనకాపల్లి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణమూర్తికే కేటాయించగా యలమంచిలి నుంచి మళ్లీ పంచకర్ల రమేష్ బాబే పోటీలో నిలవనున్నారు. నర్సీపట్నం నుంచి మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి బరిలో దిగనున్నారు. ఆయన తనయుడు విజయ్ కోసం అయ్యన్న పాత్రుడు ఎంతో ప్రయత్నించినా చంద్రబాబు సూచన మేరకు మరోసారి ఆయనే పోటీలో ఉండనున్నారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి మంత్రి కేడారి శ్రావణ్ కుమార్ పోటీ పడుతున్నారు. పాయకారావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్థానంలో కేజీహెచ్ ఆర్ఎంఓగా పనిచేస్తున్న బంగారయ్యను బరిలో దించారు చంద్రబాబు. అనితకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కేటాయించారు. కీలకమైన గాజువాక, పెందుర్తి, మాడుగుల, భీమిలి, చోడవరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భీమిలి స్థానం నుంచి కొరడా రాజబాబుతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పేరు కూడా వినిపిస్తోంది. పార్లమెంటు స్థానాల్లో అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్ పేర్లు ఖరారు కాగా విశాఖ నుంచి పోటీకి ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు, గీతం వర్సిటీ చైర్మన్ భరత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నేడు విశాఖ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు పెండింగ్ సీట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.